ప్రతి నియోజకవర్గంకు వెళ్ళండి, ప్రజల యోగక్షేమాల గురించి అడగండి. చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో, మనకు ఎన్ని మార్కులు వేస్తారో చూడండి. అప్పుడు మనమేంటో మనకి తెలుస్తుంది. ఇవన్నీ విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు జగన్ సూచించిన వ్యాఖ్యలు. ఓవైపు టీడీపీ ప్రభుత్వంపై కత్తులు నూరుతూనే మరోవైపు పార్టీ బలోపేతంకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సక్సెస్ఫుల్ గా సాగింది. అన్ని జిల్లాల నుంచి పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓవైపు పార్టీ బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూనే మరోవైపు ప్రభుత్వ విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యలపై 5 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు తమకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందని, ఇప్పుడు పార్టీ పుంజుకుందని జగన్ తెలిపారు. ప్రతి సినిమాలో 13 రీళ్ల వరకు విలందే పై చేయని, 14వ రీల్లోనే హీరో రివర్స్ అవుతాడన్నారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల వరకు వైసీపీ పూర్తి స్థాయి బలంతో ఉంటుందని జగన్ చెప్పకనే చెప్పారు. ప్రజలను మోసం చేసిన నాయకులకు చెప్పులు చీపిర్లు చూపించండని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని జగన్ ఆరోపించారు. బాబు సీఎం అయ్యారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న జగన్ రుణాలపై వడ్డీల మీద వడ్డీలు వేస్తూ ప్రభుత్వం మహిళలపై భారం మోపుతుందని మండిపడ్డారు. రైతులకు కనీసం వడ్డీల్లో 3వ వంతు కూడా సరిపోని విధంగా రైతులకు తాను రుణమాఫీ పథకం చేసి, అదే రుణమాఫీ అదే పథకం పూర్తిగా రైతులకు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి నిస్సిగ్గుగా లజ్జ లేకుండా ఆ మనిషి అబద్ధాలు చెప్తూ మోసం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. మరోవైపు ముద్రగడ దీక్షపై స్పందించిన జగన్ ఆయన ఏం తప్పు చేశారో చెప్పాలని జగన్ అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తే చంద్రబాబు పోలీసులతో అరెస్టులు చేయించడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జగన్ డిమాండ్ చేశారు.